రాజకీయ శరణార్థిగా గుర్తించండి. అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు విజ్ఞప్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కారు వేధింపులకు గురి చేస్తున్నది. నువ్వు ఏ తప్పు చేయవైతివి? దర్జాగా వచ్చి విచారణకు అటెండ్ కావచ్చుగా. వీడు మొత్తం ఆడోళ్ళ మగోళ్ళ ఫోన్లిని, కుటుంబ సభ్యుల ఫోన్లిని గొడవలు పెట్టి నానా బీభత్సం చేసి కేసీఆర్ చెప్పి ఇప్పుడు ఎవరు రాణిస్తలేరంటే కేసీఆర్ కుటుంబం రాణిస్తలేదు. నువ్వు వచ్చినవంటే అయిపోతావు, అనవసరంగా మా ఇంట్లోకి పోతాడు, లోపలికి పోతాడు, నేను లోపలికి పోతాను. కేసీఆర్ ఆపడం వల్ల ఈయన వస్తలేడు. ఈయన కూడా ఇరుక్కుంటాడు. ఎందుకంటే డౌట్ ఏముంది అందులో? ఇప్పుడు వీళ్ళు రావట్లేదంటేనే అర్థమవుతున్నది. వీడు భారతదేశం మీద విషయం చెబుతున్నాడు. అమెరికాలో ఉండి ఏమంటున్నాడు? భారత్లో తనకు రక్షణ లేదని తెలిపిన ఎస్ఐబి మాజీ చీఫ్ అట. ఈయన ఏమనాలా? నడి రోడ్డు మీద కాల్చిపడాలి దొంగలని, నడి రోడ్డు మీద. విదేశాంగ శాఖను ఆశ్రయించబోతున్న దర్యాప్తు అధికారులు. షికాగోలో శ్రవణ్ కుమార్ ఇంటర్పోల్ సాయంతో రప్పించే యత్నం. ఈయన ఐ న్యూస్ ఛానల్ ఎండి. మొత్తం ఈడ ఆ సర్వర్ మొత్తం ఐ న్యూస్లో పెట్టిరట. ఐ న్యూస్లో పెట్టి మొత్తం వ్యవహారం అంతా నడిపించారు. ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? మీడియాలో ఉన్న వాళ్ళు వీళ్ళు మొత్తం బయటికి లాగాల. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ ఏమంటుంది? ఆయన వస్తలేడు కదా, ఆయన వస్తేనే ఈయన లోపలేస్తాం. ఈయన ఎప్పుడు రావాలి? ఆయన మీద ఎప్పుడు విచారణ చేయాలి? జరిగిన నష్టం ఏంది దీనివల్ల? అండ్ బీజేపీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో. అరే మీ ఫామ్ హౌస్ కొనుగోలు అని, ఎమ్మెల్యేల కొనుగోలు అని చెప్పి మీ ఇజ్జత్ తీసిండు కదా ఆనాడు. పిఎల్ సంతోష్ ఉన్నాడు, ఆయన ఫోన్ చేసిండు, అమిత్ షా నేరుగా ఎంటర్ అయ్యిండు. కేసీఆర్ ఏకంగా ఆ వీడియోలే బయట పెట్టిండు కదా, స్టింగ్ ఆపరేషన్ అని. అన్ని మీడియా సంస్థలకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా పంపితే తుమ్ము దులిపిరి కదా వాళ్ళు కేసీఆర్ది. ఎట్లొచ్చింది నీకు? నీ పోలీసుల దగ్గర ఉండాల్సిన ఫీడ్ నీ దగ్గరికి ఎట్లొచ్చిందని, వీడియోలు ఎట్లొచ్చినాయని. అంటే ఇది చాలా ఎంత దారుణం చూడండి. ఇప్పుడు ఈయనకట భారతదేశానికి వస్తానట రక్షణ లేదట ఈయనకు. ఈయన్నే పుట్టిండు, ఈయన్నే తిన్నాడు, ఈయన్నే బన్నాడు. ఇప్పుడు సిగ్గు లేకుండా దేశం మీద విషయం చెబుతున్నాడు. వీడు చేసిన దందా మామూలుది కాదు. నువ్వు చివరి దశలో క్యాన్సర్ వచ్చింది, ఉండవో పిక్తావో తెలియదు కానీ నీ క్యాన్సర్ వచ్చిన ఈ దశలో నీ కుటుంబం కూడా సంతోషంగా లేదు కదా. మేము ఆడదచ్చినాం, వీళ్ళు వీడున్నారు, వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేసినాం. ఎందుకు ఈ రకంగా నేను మాట్లాడాల్సి వస్తున్నదంటే ఈయన చేసిన అరాచకం అంతా ఇంత కాదు, మామూలు అరాచకం కాదు వీళ్ళు చేసింది. ఎంతమందిని హింసించిండో అసలు వీడి నోరుకే మొక్కాల. వీడొకడు రాధాకిషన్ రావు అంటాడు ఒకడు. ఎవరైనా అరెస్ట్ అయ్యి లోపలికి పోయిరంటే కథమే వీళ్ళ మొహాలు చూస్తే వీళ్ళకి అమ్మనా బూతులు వస్తాయి. అమ్మ దగ్గర నుంచి దిగరు ఈ దొంగలు. మనం మాట్లాడేది 1% కూడా కాదు వీళ్ళు మాట్లాడిన దాంట్లో. ఏం అరాచకం చేసిరు వీళ్ళు. వీడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి అపోజిషన్ పార్టీల ఫోన్లు ట్యాప్ చేయడం, హీరోయిన్లవి వీళ్ళవి ఫోన్లు ట్యాప్ చేసిన దాంట్లో వీడిది కూడా ఉన్నది. వీడు ప్రాణాలతోనే బయటికి తీసుకురావాలా. బీజేపీ వాళ్ళు చేయాలా, ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆనే ఉన్నాడు కదా అని చెప్పి ఈడ ఉన్న వాళ్ళని గాలికి వదిలేసి విచారణ పక్కదారి పట్టిస్తే అది మీ మెడకే చుట్టుకుంటుంది. మేము అంటున్నాం కదా, మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఇప్పటికైనా ఈ ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకెవరైనా. ఎందుకంటే మీ మీద ఆనాడు జరిగిన దాడి అంతా ఇంత కాదు. ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రిని అయితే బెడ్రూమ్లో పోయి ఎత్తుకొచ్చు కదా, బెడ్రూమ్లోకి పోయి ఎత్తుకొచ్చారు కదా. ఆ పెయిన్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు కదా. మరి ఇప్పుడు ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు షాక్ ఇచ్చారు. ఒకవైపు అధికారులు ఆయన్ను భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా మరోవైపు ఆయన ఏకంగా తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు బడా వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకొని నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు కేసు దర్యాప్తులో గుర్తించిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ 10వ తేదీన కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించగా అమెరికాలో చికిత్స పొందుతున్నాను అని, ఆన్లైన్లో విచారణకు అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చారు. అధికారులు ఇంటర్పోల్ సహకారంతో ప్రభాకర్ రావును భారత్కు రప్పించే ప్రయత్నంలో ఉండగా ఆయన ఏకంగా రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్లో తనకు రక్షణ లేదని, అనారోగ్యంతో బాధపడుతున్న తనను కేసుల పేరుతో తెలంగాణ సర్కారు ఇబ్బందులకు గురి చేస్తోందని అమెరికా ప్రభుత్వానికి తెలిపారు.
తెలంగాణలో కీలక హోదాలో పనిచేశా, ఇప్పుడు కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నట్టుగా చెప్పారు. ఆయన విజ్ఞప్తి పైన అమెరికా నిఘా వర్గాలు విచారణ జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారట. ఆడ కూడా ఏమన్నా పైసలు ఇచ్చి మేనేజ్ చేసుడు ఉంటుందా? కేంద్రాన్ని ఆశ్రయించబోతున్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నిందితులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కేసు నమోదైనప్పటి నుంచి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకుంటున్నారు. ఎలాగైనా భారత్కు రప్పించి విచారించాలని భావించిన అధికారులు సిబిఐ ఇంటర్పోల్ సహకారంతో రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో గ్రీన్ కార్డు పొందినట్టుగా తెలిసింది. వాడు ఏకంగా గ్రీన్ కార్డే పొందేసిండాడు. అంటే ఆడు సిటిజన్. ఇప్పుడు ఏకంగా రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో దర్యాప్తు అధికారులు కేంద్ర విదేశాంగ శాఖను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డు పొందినా ఇక్కడ పౌరుల భద్రతకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసుతో రప్పించి విచారించేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మా దృష్టికి వచ్చింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర పోలీసుల ప్రమేయం ఏమీ ఉండదు. అమెరికా నిఘా విభాగం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుంది అని ఉన్నతాధికారి ఒకరు తెలిపిరట. వీళ్ళకి మొత్తం గుండు కొట్టించి సచ్చదాకా తిప్పాలి తెలంగాణ మొత్తం. అంత దారుణాలు చేసిరు వీళ్ళు. మామూలు దారుణాలు కాదు. ఎవరైనా ఉద్యమకారులు పోరాటం చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యి లోపలికి పోతే వీళ్ళు చేసిన అటాక్ మామూలుది కాదు. శ్రవణ్ కుమార్ కోసం వేట ముమ్మరం. ఫోన్ ట్యాపింగ్ కేసులో A6గా ఉన్న శ్రవణ్ కుమార్ను అరెస్ట్ చేసేందుకు అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన షికాగోలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఇంటర్పోల్ సహకారంతో పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసి ఏడాది కావస్తున్న నేపథ్యంలో కేసును ఒక కొలిక్కి తేవడంపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే బీఆర్ఎస్ సర్కారులో కీలకంగా వ్యవహరించిన కొందరిని ప్రశ్నించగా మరికొందరికి నోటీసులు జారీ చేస్తున్నారట. కేసీఆర్ మెయిన్గా కాలు మీద కాలు వేసుకొని ఎవడన్నా నొడగొట్టేది చూద్దామని అంత ధీమా ఎట్లొచ్చింది ఆయనకంటే ఇదే ఫోన్ ట్యాపింగే. ఆయనకి రెండే ఆప్షన్లు. నా దగ్గర పైసలు ఉన్నాయి, జనానికి పంచుతా. ఫోన్ ట్యాపింగ్ ఆయుధం ఉన్నది, నా వెనకాల ప్రభాకర్ రావు గాడు ఉన్నాడు, వాడు మొత్తం చూసుకుంటాడు. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయాలి అపోజిషన్ లీడర్లవి, ఎవరెవరి పైసలు ఏడున్నాయి వాళ్ళని పంచకుండా చేద్దాం. సింపుల్, అయిపోయా. ఎలక్షన్ కొట్టేసినట్టే కదా. ఈ ప్లాన్ వేసిండు. సక్సెస్ఫుల్గా మునుగోడులో సక్సెస్ అయిండు. కానీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి జనం ఈడి శవతాలు తన్నారు. అది ఇప్పుడు వాళ్ళకి డైజెస్ట్ అవుతలేదు. అసలు కనీసం జీర్ణించుకోలేకపోతే అరే ఎట్లా ఓడిపోతామరా మనం. ఇప్పటి కూడా అర్థమవుతలేదు కేసీఆర్కి లోపల కూర్చొని. ఇప్పుడు వచ్చిన 39 కూడా ఇట్లాంటి పనులు చేయడం వల్ల వచ్చిన 39 అవి కూడా